ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 3-4 భాగాలు చదువుకుందాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడే పాటివాడు. ప్రియులరా, భక్తుడైన దావీదు దేవాది దేవుని యొక్క మహిమను గురించి వర్ణిస్తున్నాడు. దేవుని యొక్క నామము ఎంత అద్భుతమైనది, ఉన్నతమైనది, ఎంత ప్రభావము కలిగినది అని వర్ణిస్తూ దేవుని యొక్క చేతి పనిని గురించి ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి వారి చేతి పనుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి చేతి పనిని దేవుడు స్థిరపరచువాడు. కానీ వారి యొక్క చేతి పనులను బట్టి వారు ఆర్థికముగాను లేకపోతే సామాజికంగాను వారు అభివృద్ధి పొందుతూ ఉంటారు. మరి దేవాది దేవుని యొక్క చేతి పని ఏంటి? ఆయన తన చేత్తో ఆయన ఏం చేసి ఉన్నాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, మరి సృష్టిలో చాలా ఉన్నాయి. కానీ దేవుని యొక్క స్వహస్తాలతో నిర్మించబడిన వ్యక్తి మానవుడండి. మానవుడు మరి దేవుని చేతి పని అయిన ఆకాశములు కావచ్చు, సూర్యచంద్ర నక్షత్రాలు కావచ్చు, ప్రియమైన వాళ్ళరా, ఈ సృష్టిలో సమస్తము దేవుని కలగజేసినవే. మరి మనిషి కూడా దేవుడు కలగజేసిందే. మరి మనుషుని యొక్క జీవితం చాలా విలువైంది. మరి ఆయన చేతి పని అనేది చాలా అద్భుతమైనదండి. ఈ రోజున ఒక మానవుని ఎన్నో కోట్ల కణములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు నిర్మించారు, ఎవరు సృష్టించారు అని, ఎవరు పెట్టి ఉన్నారు అనేది జాగ్రత్తగా ఆలకిస్తే, ప్రియమైన వల్లరా, ఇదంతా చాలా చాలా వండర్గా కనపడుతుంది. మనం ఊహించలేం. అందుకనే భక్తుడైన దావీదు అంటూ ఉంటాడు, అయ్యా, నువ్వు మనుషుని నిర్మించిన రీతి నాకు భయమును ఆశ్చర్యమును కలగజేస్తుందని. కావున దేవుని చేతి పనిని బట్టి మనము జాగ్రత్తగా ఆలకించి ఆ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి, దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి. చాలామంది దేవుడే లేడని చెప్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళ, దేవుడు లేకపోతే ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది, వర్షాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ భూమి ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలండి. కావున దేవుని యొక్క చేతి పని సామాన్యమైనది కాదు, అసామాన్యమైనదండి. కావున అది ఎంతో అద్భుతమైనది. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచించండి. మనము చాలామంది ఆకాశం వైపు చూస్తూ ఉంటాం. ఆకాశంలో ప్రయాణాలు చేసేవారు ఉన్నారు, చాలామంది ఆకాశం పైకి వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అది ఎలా నిర్మించబడింది అనేది చాలామంది గమనించకుండానే ఉన్నారు. కావున దేవుని చేతి పని చాలా అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.